గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు విజయనగరంలో వినూత్నమైన రీతిలో పలు కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హోంమంత్రి కూడా మంగళపూడి ఎందుకు కూడా వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పలు కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం ఆర్ఎన్బి జంక్షన్ వద్ద అయితే మనం ఆర్ఎన్బి జంక్షన్ వద్ద కూడా విద్యార్థులతో వినూత్నమైన రీతిలో విభిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లాష్ మాప్ కూడా నిర్వహించి అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మహిళల పట్ల అయితే మాత్రం ప్రత్యేక శ్రద్ధతో అన్నమాట ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ రోజు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు కూడా మరింత ఘనవిజయంగా చేయడానికి ప్రధాన కారణంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే సంబంధించినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు అభ్యున్నతికి కృషి చేయాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం అయితే చూడవచ్చు ఈ రోజు జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాలు అయితే మాత్రం ఈ రోజు మహిళలందరినీ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కోసం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పలు కాలేజీల నుంచి పలు విద్యా సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం మహిళలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ జిల్లా సంబంధించినటువంటి అధికారులు కూడా అలాగే పోలీస్ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇంత భారీ ఎత్తున మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా డిపార్ట్మెంట్ తరఫున మేము మా డీజీ గారి ఆదేశాలతో గత వారం రోజులుగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వారోత్సవాలు చేయడం జరుగుతుంది. రకరకాల కార్యక్రమాలు చేసాము. డిబేట్లు, అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్స్, ఫ్లాష్ మాబ్స్, విమెన్కి సంబంధించిన మూవీస్ ప్లే చేయడము, చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసాము. ఈరోజు మహిళా దినోత్సవం నాడు అవి అన్నీ కంక్లూడ్ చేసుకున్నాము. ఈరోజు వక్తలు వచ్చారు, చాలామంది కాలేజ్ పిల్లలు, వాళ్ళందరితో మాట్లాడారు. అలాగే ర్యాలీ ఒకటి చేసాము. అలాగే కంక్లూడింగ్గా మనం ఫ్లాష్ మాబ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి మా జిల్లా పోలీస్ తరఫు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు హోమ్ మినిస్టర్ గారు కూడా పాల్గొంటారు. మా ప్రోగ్రామ్స్లో పాల్గొని హోంగార్డ్స్తో అలాగే ఆల్ విమెన్ స్టాఫ్తో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి మాతో కలిపి భోజనం చేస్తారు. విమెన్ హోంగార్డ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో పోలీసుల తరపు నుంచి మాకు అంటే మేము చేయగలిగేంత చేస్తాము అని భరోసా ఇవ్వడానికి మహిళా దినోత్సవం రోజు మా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఎలా అనిపిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన విజయనగరంలో ప్రత్యేకించి పలు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, మీరు ఒక మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. పార్టిసిపెంట్స్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా వెరైటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఎప్పుడూ లేనట్టు ఫ్లాష్ మాబ్స్ అవి కండక్ట్ చేస్తున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ. పార్టిసిపెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత భారీ ఎత్తున మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, మీరు ఒక మహిళగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను SDPO బొబ్బిలిగా జాయిన్ అయ్యాను. ఇది నా ఫస్ట్ పోస్టింగ్. ఇలాంటి ప్రోగ్రాంలో నేను ఒక భాగస్వామ్యంగా ఉన్నానని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ పోలీస్ వాళ్ళు ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ విజయనగరం పోలీస్. థ్యాంక్ యూ. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళా అధికారులు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా గొప్ప భారీ ఎత్తున మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ యొక్క కార్యక్రమాలకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడం పట్ల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనం చూడవచ్చు ప్రత్యేకించి కార్యక్రమాలు నిర్వహించైతే మాత్రం పలు కళాశాల నుంచి అయితే మాత్రం విద్యార్థులు సపరేట్గా వచ్చి వాళ్ళ ఒక రకమైన ఉత్తేజం నెలకొల్పడానికి మాత్రం ఈ రోజు ఇంతటి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సాధికారత ఉత్సవాల్లో భాగంగా గత 1వ తేదీ నుంచి కూడా ఈ 7వ తేదీ వరకు నిన్నటి వరకు కూడా మరోవైపు మహిళా సాధికారత ఉత్సవాలు కూడా నిర్వహించారు. అయితే ఇదే తరుణంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాలంలో ఈ రోజు ముగింపు కూడా చేసుకుని ఈ కార్యక్రమాలు కూడా మరింత భారీ ఎత్తున కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా విజయనగరం జిల్లాలో మా గౌరవనీయులైన ఎస్పీ గారు శ్రీ వకీల్ జందాల్ IPS గారు మరియు మా ASP మేడం గారు చాలా ఘనంగా మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అనేవి జరపడం జరుగుతుంది. దీనివల్ల విధి నిర్వహణలో అనినిత్యం కష్టంగా ఉండి ఎంతో నిబద్ధతతో ఉద్యోగాలు చేసే మా అందరికీ ఇది ఒక మంచి సదావకాశం లాగా ఈ ఫ్లాష్ మాబ్ అనేది చాలా
జరిగింది. దీని ద్వారా మహిళలు కూడా చాలా మంది ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా మేము మహిళలకి పోలీసులు ఎప్పుడు అండగా ఉంటారని ఈ సందర్భంగా అందరూ భావించి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా మేము ముందండి నిలబడతామని ఈ విధంగా మా విజయనగరం పోలీస్ తరపున అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. దేశంలో ఉన్న అన్ని మహిళలకి అందరికీ నా తరపున శుభాకాంక్షలు. ఈరోజు మా విజయనగరం జిల్లాలో ఉన్న మా ఎస్పీ గారు ఇలా అందరి మహిళలకి ఉద్దేశించి ఇలా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలా సెలబ్రేట్ చేయడం వల్ల మేము అంటే బాగానే వర్క్ చేస్తాం. ఇంకా ఇలా సెలబ్రేట్ చేయడం వల్ల ముందుకి ఇంకా బాగా పనిచేస్తాము. ఇలాంటి దినోత్సవాలు అందరూ చేయాలి. మా జిల్లాలోనే కదా అన్ని జిల్లాల్లోని మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే అందరికీ ఉన్న ఈ జిల్లాలో ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ స్టే కాన్ఫిడెంట్. ఆరోగ్యం మహాభాగ్యం. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మాత్రం చూడొచ్చు ఆర్ఎన్బి జంక్షన్ వద్ద చూసుకుంటే ఒక పండగ వాతావరణం మధ్య మాత్రం మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక స్థానం కల్పించాలని కూడా మరొక వైపు అయితే మాత్రం ఉన్నతాధికారులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సమాజంలో మనం మహిళల్ని గౌరవించాలి. అలాగే మహిళల పట్ల మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక అభ్యున్నతమైనటువంటి భావజాలంతో ఉండగలిగితే మాత్రం మనం అంతా కూడా మన తల్లికి మనము గుర్తింపించుంటూ ఉంటుందని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.